వైదిక ఆచారాలు చాలా గొప్ప. వెళ్లిలో ఉన్న ఆచారాలు ఎంత గొప్పవో పోయినప్పుడు చేసే ఆచారాలు అంతే గొప్పవి. ఏది మానకూడదు. ఎంత బ్రహ్మజ్ఞానం కలిగినా సరే ఆచారం మానడానికి వీల్లేదు. ఆచారం తత్వం తెలుసుకుని చెయ్యాలి, అంతే తేడా. మహానుభావులే చేశారు. మనం అనగా ఎంత. పైగా బ్రహ్మజ్ఞాని అయినవాడు ఆ సూక్ష్మంగా ఉండే కర్మకాండ చేస్తే మిగిలిన వాళ్ళు చూసి నేర్చుకుంటారు. అందుకే శ్రీకృష్ణుడు ఏ పనిని మానలేదు. సంసారాలు చేశాడు, యోగము పాటించాడు. తండ్రి పోయిన వాళ్ళకి బంధువులు ఎవరో దూరం వాళ్ళు పోతే కర్మకాండ చేశాడు. ఆయన పోయిన వాళ్ళకి ఆయన చేయవలసిందంతా ఆయన చేశాడు. ఎవరికి ఏమీ లోటు చేయలేదు. అష్టావక్ర మహర్షి మహానుభావుడు, నేను శ్రీకృష్ణుడిని కళ్ళతో చూస్తేనే తప్ప ప్రాణం విడిచిపెట్టను అని ఆయన మనస్సులో సంకల్పించుకున్నాడు. త్రేతాయుగం నాటి మహర్షి ద్వాపర యుగం వరకు ఉన్నాడు. శ్రీకృష్ణుని దర్శించుకున్నాడు. శ్రీకృష్ణుడి మందిరానికి వచ్చాడు. ద్వారకలో శ్రీకృష్ణుడు చూశాడు. ఆయనతో బ్రహ్మజ్ఞానం గురించి కాసేపు తర్కించాడు. వెంటనే ఆయన కూర్చోబెట్టిన ఆసనంలోనే ప్రాణం విడిచిపెట్టాడు. అష్టావక్ర మహర్షికి ఏ సంబంధమో లేకపోయినా స్వయంగా 10 రోజులు కర్మకాండ చేశాడు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా.